హలో వివర్స్, ఈరోజు వచ్చేసి టార్చ్ లైట్లో ఏది తీసుకుంటే బాగుంటుందనే దాని గురించి కొందరు పెట్టమన్న వీడియో కాబట్టి దాని గురించి పెడుతున్నా. ఇప్పుడు వర్షాకాలం చలికాలం వస్తుంది కాబట్టి చెండ్లగాడికి వాకింగ్కు దానికి దీనికి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ఈ ఎంజెడ్ కంపెనీ అనే చైనా కంపెనీ వాళ్ళవి 3-4 రకాల టార్చ్లు వస్తాయి. దీంట్లో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది, అలాగే అల్యూమినియం మరియు స్టీల్ బాడీతో ఉంటుంది. కింద పడ్డ ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఇగో ఇది దాన్ని బట్టి ఫ్లిప్కార్ట్లో ఇది వచ్చింది. దీన్ని అన్బాక్స్ చేసే వీడియో ఇది. దీని లోపల ఛార్జింగ్ కొరకు కూడా సి పోర్ట్ ఇచ్చిండ్రు. సి పోర్ట్ ఇటు అటు తిప్పి పెట్టిన పోర్ట్ ఖరాబ్ కాదు కాబట్టి ఇది సి పోర్ట్ చాలా బాగుంటుంది కాబట్టి దీన్ని ఇచ్చిన వీళ్ళు. అలాగే వచ్చేసి ఈ సి పోర్టే కాకుండా ఇది రిపేరబుల్, అంటే రిపేర్ కూడా అవుతుంది అని చెప్పి ఈజీగా రిపేర్ అవుతుంది. దీని లోపల బ్యాటరీ ప్రాబ్లం కానీ బ్యాటరీ మార్చుకోవడం కానీ ఇటువంటివి కూడా వచ్చే వీడియోలో నేనే పెడుతున్నాను. అలాగే వచ్చేసి ఇది లెన్స్ సెట్ చేసుకోవడానికి దగ్గర దూరం ఫోకస్కు 1 కిలోమీటర్ వరకు వస్తుంది దీని ఫోకస్. స్టీల్ బాడీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇది ఛార్జింగ్ పోర్టు, ఈ పక్క రబ్బర్ది క్యాప్ ఇచ్చిండు వాటర్ పోకుండా. ఈ విధమైనటువంటి సి పోర్టుకు మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ వీక్ ఉంటే రెడ్ లైట్లో ఉంటుంది. అలాగే ఛార్జింగ్ అయిన తర్వాత ఇది గ్రీన్ కలర్గా మారిపోతుంది. అప్పుడు ఛార్జింగ్ అయిందని చెప్పి తీసేసుకోవచ్చు. ఇది 3 రకాల వేరియేషన్స్ తోటి లైట్లు వస్తాయి. ఒకటి బ్లింక్ వస్తుంది, ఒకటి తక్కువ లైటింగ్ తోటి వస్తుంది, ఒకటి హై పవర్ తోటి వస్తుంది. దీనివల్ల మనకు కావాల్సిన లైటింగ్ను మనం వాడుకోవడానికి ఇది చాలా దోహదపడుతుంది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో ఇది ఇక్కడ నుంచి అక్కడ మనం సెట్ చేసుకోవాలనుకుంటే చేతితోటి కూడా మనం తిప్పకుండా కూడా ఎంతలో ఉండాలో అంతవరకు మనం కిందికి పైకి పుష్ చేస్తూ దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి బ్లింక్ రావాలనుకుంటే బ్లింక్ కొరకు వాడే వాళ్ళకు కూడా ఇది బ్లింకింగ్ వస్తుంది. ఇగో దీనికి ముందర పెద్ద లెన్స్ ఇచ్చిండు, ఇది గ్లాస్ది. ఈ లెన్స్ వల్ల ఇది ఏం చేస్తుంది అంటే పాయింట్ని సెట్ చేస్తుంది. ఈ విధంగా బ్లింక్ అవుతుంటుంది ఇది. అలాగే వచ్చేసి ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. అలాగే దీన్ని వాడే విధానం గురించి పూర్తిగా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితేనే, లేకుంటే డిస్లైక్ అని ఉంటుంది కిందికి, దాని మీద ఒత్తండి. ఎందుకు డిస్లైక్ అయిందో నేను గమనించి మిగతా ఉంటే సరిగో ఈ విధంగా ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు ఇది గ్రీన్ లైట్లో వస్తుంది. కొందరు దీని గురించి రిపేరింగ్ గురించి కూడా వీడియోలు పెట్టమన్నారు. ఆ వీడియో కూడా ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఈ వచ్చే వారం లోపల దీన్ని నేను లోడ్ చేస్తాను. అలాగే వచ్చేసి దీన్ని ఇప్పే విధానం కానీ ఇప్పుడు చేసే విధానం కానీ, దీని లోపల బ్యాటరీని ఎలా మార్చుకోవాలి, అలాగే సర్క్యూట్ బోర్డులో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలని. ఇగో ఇది 1000 మీటర్లు, 1 మీటర్ నుంచి 1000 మీటర్ల వరకు ఇది ఈ విధంగా ఇది దీని మీద 500 మీటర్లు అట్లా మనకు సింపుల్గా రాసిండ్రు. ఎంత లెంత్లో పెట్టుకుంటే ఎంత దూరం ఫోకస్ పోతుంది అనేది వీళ్ళు కంపెనీకి ఇచ్చిండ్రు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దీని లోపల రకరకాలైనటువంటి కలర్లు, రకరకాలైనటువంటి వేరియేషన్లు వస్తాయి. అవి కూడా ఇప్పుడు నేను ఈ వీడియోనే మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి, మనకు నచ్చిన కలర్ తీసుకోవడానికి కానీ, అలాగే మనకు నచ్చిన లెంత్ పొడవు ఉండాలనుకునే వాళ్ళకి. ఇదేమో ప్యాకెట్లోనే వస్తుంది, మనం జేబులో వేసుకొని తిరగచ్చు కూడా. వాకింగ్కు దానికి పోయే వాళ్ళకు పొద్దున్నే పోతే ఇగో ఇక్కడ దీన్ని తీసుకోవడానికి ఇక్కడ 2 దిక్కుల నుంచి మనకు ఈ కంపెనీ వాళ్ళు బ్యాటరీ వీక్ అయితే మార్చుకోవడానికి కానీ, బ్యాటరీ వైరు ఒకవేళ ఎప్పుడైనా ఊడిన బర్న్ అయినా మార్చుకోవడానికి కానీ ఈ విధంగా మనకు ముందల వెనుక దీని యొక్క ఇది టార్చ్ లైట్ చాలా తేలిక, అలాగే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇగో ఇది ఎంజెడ్దే గ్రే కలర్లో వచ్చేసి ఈ విధంగా, అలాగే ఈ విధంగా కూడా ఉంటాయి బ్లాక్ కలర్లు. అలాగే మనకు కోరినట్లు ఇగో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనువుగా ఇది ఎంజెడ్ కంపెనీ వాళ్ళదే, కానీ రకరకాల పేర్లతోటి ఇవి చైనా నుంచి మనకు ఇన్పుట్ అవుతుంటాయి. వీటిని మనం వాడుకోవాలి అనుకుంటే
ఇది రేట్ వచ్చేసి 350 నుంచి 450 వరకు ఉంటాయి. ఈ 350 నుంచి 450 వరకు మనం వివిధ రకాలైనటువంటి రేట్లలో మనం ఇగో దీనికి బాక్స్ కూడా ఇస్తాడు. కానీ ట్రావెలింగ్ దూరం ప్రయాణం చేసినప్పుడు బ్యాటరీ పడిపోకుండా ఇటువంటి బాక్స్లో పెట్టుకొని మనం ట్రావెల్ చేయడానికి అని చెప్పి పని చేయడానికి అని చెప్పి ఇలాంటి బాక్సులు కూడా ఇస్తాడు. ఇలా కలర్ వేరియేషన్లు కూడా ఇస్తాడు. అలాగే సైడ్కు చిన్నపాటి ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పెట్టుకోవడానికి ఒక ఎల్ఈడిది లైట్ది కూడా ఇస్తాడు. ఈ విధంగా కూడా ఉంటాయి ఇవి ఈ రకరకాలని. దీనికి తాడు పట్టుకోవడానికి అని చెప్పి ఒకటి హ్యాంగింగ్ తాడు కూడా ఇస్తాడు. ఇది ముందర ఉన్న ప్యాంట్స్కు ఇచ్చే ఈ మార్కుని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టార్చ్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం వాడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ కెంట్రాలీ కంపెనీ కానీ ఎంజెడ్ కంపెనీ అన్నీ ఒకటే. దీని గురించి వీడియో అన్బాక్స్ వీడియో పెట్టమన్నందుకు పెట్టినాను. అలాగే వచ్చేసి మీరు ఇంకా దేని గురించి కావాల్సి దాని గురించి నాకు వీడియోలు పెట్టమని చెప్పి అడగచ్చు. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీన్ని ఇప్పే విధానం ఇగో టేల్లో ఇట్లా మనం పాయింటర్ కానీ చుమ్టా కానీ బట్టి దీని క్యాప్ను ఇట్లా తీసుకుంటే ఇది టేల్ పక్క అంటే తోక పక్కకు ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న క్యాప్ అనేది బయటికి వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీని లోపల మనకు లిథియం ఐ బ్యాటరీ కనబడుతుంది. ఇది ఫ్రంట్ సైడ్ కూడా మనం ఈ యొక్క బల్బు యొక్క ముందు భాగంలో లెన్స్ దగ్గర ఒకటి కాలర్ లాగా ఉంటుంది. ఈ కాలర్ను కూడా కొద్దిగా మనం కదిలిచ్చి ఇచ్చేస్తే ఇది బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా ఈ క్యాప్ వచ్చిన తర్వాత దీన్ని భద్రంగా పెట్టుకొని ఈ లెన్స్ను కూడా తీసి పక్కకు పెట్టేసుకొని దీనికి మనం మళ్ళీ ఏం చేయాలంటే ఒకటి చుమ్టా కానీ లేకుంటే నోస్ ప్లేయర్ కానీ తీసుకొని ఈ ఆపోజిట్ ఏవైతే హోల్ ఉన్నాయో ఆ హోల్లకు దీన్ని మనం పెట్టి దాన్ని ఈ విధంగా ఉల్టా తిప్పితే అంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే ఇది రింగులాగా ఒకటి వస్తుంది. ఈ రింగుని తీసేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత దీని లోపల వైర్లు కానీ దీని లోపల ఒక ట్రే ఇస్తాడు. ఆ ట్రేని బయటికి తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీని మొత్తం బ్యాటరీ గీటరీ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దీన్ని కొద్దిగా బటన్లో తెదికు ప్రెస్ చేసి కిందికి దొబ్బేసి ఫస్ట్ ట్రే తీసేసుకున్నాలి. దీంతో చుమ్టాతోటి ట్రే తీసేసుకున్న తర్వాత ఈ బటన్లను మనం కొద్దిగా ప్రెస్ చేసి కిందికంటే కంప్లీట్ బ్యాటరీ సెట్తో సహా వస్తుంది. ఒకవేళ మనకు బ్యాటరీ మార్చుకోవాలి, బ్యాటరీ ఛాన్స్ సేపు ఉండలేదు, ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం లైట్ వస్తుంది, మళ్ళీ తర్వాత పడతలేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే బ్యాటరీ ఛాన్స్ సేపు ఉండలేదు 15 నిమిషాలకి ఎక్కువ అంటే ఈ విధంగా లిథియం బ్యాటరీ ఉంటే దీనికి ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించాలి. ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫోటోలు కొట్టుకొని కానీ వీడియో కానీ తీసుకొని మనం దీన్ని వీడియో ఇలా చూసుకుంటూ కానీ దాన్ని కానీ చేసి ఈ ముందల పక్క ప్లస్ అలాగే వెనక పక్క మైనస్ ఉంటుంది. ఈ బ్యాటరీ మార్చుకోవడం మ్యాక్సిమం ఇగో దాంతో పెట్టి ఆన్ చేస్తున్నాం చూడండి ఎట్లా వస్తుంది, మంచిగా వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఈ ప్లస్ మైనస్ బ్యాటరీ వైర్ రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం మంచి కొత్త బ్యాటరీని వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పడం ఫిట్ చేయడం కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను రిపేరింగ్ది ఒక వీడియో కూడా పెడుతున్నా. ఇప్పుడు దీంట్లో షాంపిల్గా మాత్రం మీకు ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం బాగు చేసుకోవాలనే దాని గురించి దీనికి డబుల్ టేప్ ఉంటుంది. ఆ టేప్లో తీసేసి పక్కకి పెట్టుకొని ప్లస్ మైనస్ రిమూవ్ చేసుకొని మనం ఈ విధంగా బ్యాటరీ రిమూవ్ చేసి కొత్త బ్యాటరీ కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బల్బు పడుతుంది, తర్వాత పడతలేదంటే కంప్లీట్ బ్యాటరీ సహకరిస్తలేదని లెక్క. అలాగే బ్యాటరీ ఛాన్స్ సేపు ఉండలేదు, ఇంత 2-3 గంటలు ఛార్జింగ్ పెట్టినా కానీ హాఫ్ అన్ అవరు 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ బ్యాటరీ వీక్ అవుతుంది అన్నప్పుడు ఇది చేసుకోవాల్సి వస్తుంది. దీని లోపల ఈ విధమైనటువంటి సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఇది బటన్స్ పోతుంటాయి కొన్నిటికి, ఈ విధంగా మళ్ళీ ఫిట్ చేసుకునేది ఉంటుంది. ఫిట్ చేసి దీన్ని క్యాప్లు పెట్టేసుకుంటే ఇది ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ లెన్స్ అనేది వెనక్కి ముందరికి జరిపినప్పుడు మనకు పాయింట్ దగ్గరికి దూరం కూడా అవుతుంటుంది. ఇప్పుడు ఇప్పి ఫిట్ చేసే విధానం గురించి ఎట్లా చేయాలి అనేది దీంట్లో చూపించిన కదా. ఈ విధంగానే మీరు కూడా తీసుకున్న ఎటువంటి భయం లేకుండా
రిపేరబుల్గా ఉంటుంది. ఇగో ఇలా లెన్స్ కూర్చోబెట్టుకొని ఈ లెన్స్కు తర్వాత మనం క్యాప్ ఫ్రంట్ సైడ్ క్యాప్ను కూర్చోబెట్టుకోవాలి. అలాగే వచ్చేసి లాస్ట్కు వెనక బ్యాక్ సైడ్ క్యాప్ తీయకుండా నడుస్తుంది, కానీ బయటికి బ్యాటరీని పుష్ చేసేది ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తీసుకుంటే ఈజీగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకే మై ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ.